రెడ్ బుక్ దాని తాలూకు ఫలితం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బాగా అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి రెడ్ బుక్ ఫలితం ఎలా వచ్చేసిందంటే వాళ్ళు మీడియాలో ఇందాక వెంకటకృష్ణ డిబేట్ చూశాక దాని తాలూకు అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని రోజు జాకీలు పెట్టి లేపే మీడియా, చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి మీడియాగా మనందరం అభివర్ణిస్తూ ఉంటాం. వాళ్ళు ఈరోజు పెట్టిన డిబేట్ ఏంటంటే ఎందుకు పోలీసింగ్ వ్యవస్థ ఇలా తయారైపోయింది, చట్టాన్ని ఎందుకు చేతిలో తీసుకుంటున్నారు, ఎందుకు మీరు ఇంతలా రెచ్చిపోతూ ఉన్నారు, ఏంటిది అసలు పోలీసింగ్ వ్యవస్థ ఎందుకు ఇలా తయారైందని చెప్పి డిబేట్ పెట్టిన దానికి దీనికి జగన్ గారే కారణం అంట. వాస్తవానికి రెడ్ బుక్ పేరిట పోలీసులకి చట్టాన్ని కూడా చేతుల్లో తీసుకునే అంత హక్కులు కల్పించింది ఈ ప్రభుత్వం. ఒక్కొక్కరి మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తాం, ఇక సామాన్యుల్ని వేధించటం, సామాన్యులు వాళ్ళ భద్రత వీటన్నిటికి గాలికి వదిలేసి ఇష్టానుసార రీతిలో ప్రవర్తించటం. ఎన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో ఫైల్ అయినాయో మనందరూ తెలిసి 2 సంవత్సరాల్లో ఎంతమంది చదువుకున్న పిల్లలపైన, సామాన్యులపైన అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారో మనందరూ తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికంగా ఉండే చిన్న చిన్న చోటమోటా కార్యకర్తలను కూడా వేధించి కొట్లాట్లు, పోలీసుల సమక్షంలో దారుణాతి దారుణమైన ఘటనలన్నీ మనం చూసాం ఈ 2 సంవత్సరాలు. ఇంకా రెడ్ బుక్ పేరిట విచ్చలవిడిగా అక్రమ కేసులు ఎలా వెళ్ళిపోయినాయి అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీద వెళ్ళిపోయి విచ్చలవిడితనం అనేది మనం చూస్తూ ఉన్నాం. చివరాఖరికి పులివెందులో ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే నా ఓటు నన్ను వినియోగించుకోనియండి అని చెప్పి పోలీసులు కాళ్ళ మీద పడేంత సిచ్యువేషన్. దేశంలో నా ఓటు నేను వేసుకుంటాను, కాళ్ళకు దండం పెడతానని చెప్పి పోలీసులు దండం పెట్టింది ఎక్కడైనా చూసామా? అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోకి వచ్చింది. మొట్టమొదటి నుంచి జగన్ గారు వ్యతిరేకించేది అదే. చట్టాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు పోలీసులు చేతిలోకి, చట్టాన్ని మీరు తీసుకోకూడదు అని చెప్పి పోలీసింగ్ వ్యవస్థ పైన తీవ్ర స్థాయిలో జగన్ గారు ఫైర్ అవుతూ ఉన్నారు. ఉదాహరణకి ఇదే వెంకటకృష్ణ ఇందాక రాముల్ నాయక్ అని చెప్పి ఒక సిఐ గారి గురించి ప్రస్తావించారు. ఇదే రాముల్ నాయక్ గారు గంజాయి కేసులో 3 యువకులు అరెస్ట్ చేస్తే అదే గంజాయి కేసులు ఆ యువకులను తీసుకొచ్చి నడి రోడ్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దానిపైన జగన్ గారు సీరియస్ అయ్యారు. అసలు మీరెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి, కోర్టులు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు అయ్యిందని చెప్పి జగన్ గారు తెనాలి వెళ్ళి మరి గట్టిగా క్వశ్చన్ చేశారు ఇదే పోలీసింగ్ వ్యవస్థ. నాడు ఇదే పచ్చ మీడియా ఆహా ఓహో సూపర్ రాముల్ నాయక్ అద్భుతం అయ్యిందని చెప్పి వీళ్ళు పొగిడారు. ఏది రౌడీ విషయాలకి గంజాయి కేసులు మద్దతు తెలుపుతారని రోజు జగన్ గారిని తిడతా ఉండేవాళ్ళు. మరి ఈరోజు అదే రాముల్ నాయక్ ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకొని మొత్తం వీడియోలతో సహా బయటకు వస్తే ఇప్పుడు మాకే సంబంధం లేదు, ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది, ఆయన రెచ్చిపోయాడు, ఆయన తప్పు చేశాడు. మరి ఇదే రాముల్ నాయక్ని చట్టాన్ని చేతిలో తీసుకున్నప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించుంటే తదుపరి మనం ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం ఊరకుండదు, మనం బాధ్యతకు వ్యవహరించాలని భయపడేవాడు కదా. ఇదే నాగరాజు అని చెప్పి ఒక వ్యక్తిని చంపి క్రూరంగా బూడిద కూడా దొరకకుండా చేసిన ఘటన మనందరం రాష్ట్ర వ్యాప్తంగా మనం విని ఎంత బాధపడ్డాం. ఇంత పోలీసింగ్ వ్యవస్థ ఇంత దిగజారిపోయిందని చెప్పి రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిపోర్ట్ల మీద రిపోర్ట్లు బయటకు వస్తూ ఉన్నాయి. పోలీసింగ్ వ్యవస్థ అట్టడుగు స్థానం నుంచి మొట్టమొదటి స్థానానికి వెళ్ళిపోతున్నాం మనం. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సింది ఇదే వ్యవస్థ ఎంతసేపు ప్రతిపక్షాలను అనగదొక్కాలి, ప్రతిపక్షాల మీద కేసులు విపరీతంగా పెట్టాలి, సోషల్ మీడియా కోసం విభాగాలు పెట్టాలి, అది ఇదని చెప్పి వీళ్ళని ఆ దిశగా పరిగెత్తింపు చేస్తుంటే వీళ్ళైనా ఏం చేస్తారంటే ఇంకా చట్టాన్ని రెచ్చిపోతూ ఉంటారు, ఇంకా విచ్చలవిడితనం అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. నాగరాజు అంశం మీద మాట్లాడితే నాగరాజు ఎందుకు రెచ్చిపోయాడు ఇదని మాట్లాడతారు. నిజానికి నాగరాజు గారు రెచ్చిపోవడానికి కారణం ఎవరు? ఇదే ప్రభుత్వం కదా. అంత సూపర్ పవర్స్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? సూపర్ పవర్స్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఎంతమందిని ఆయన అరెస్ట్ చేశారు? కనీసం ఆయనకు భయం భక్తి ఉంటుంది కదా. అదే మనం తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఊరకుండదు, మన మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు పై అధికారులు, అసలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయనకు భయం ఎందుకు కలిగిలేకపోయారు? ఇంకా చిన్న మల్లయ్య అంట ఆయన, వినుకొండ సిఐ 5 అని. నిజానికి అదే వినుకొండలో నడి రోడ్డులో రషీద్ అనే యువకుని నడికినప్పుడు మీ పోలీసింగ్ వ్యవస్థ ఎక్కడ పోయింది? మీ పోలీసింగ్ వ్యవస్థ ఏం మాట్లాడింది? నాడు వినకొండ మర్డర్ జరిగి నడి రోడ్లో ఏదైతే జంతు బలి చేసినట్టు ముక్కలుగా నరికితే మీ మీడియా ఆ హత్యను కూడా సమర్థించింది. మీ ప్రభుత్వం ఆ హత్య చేసినటువంటి వ్యక్తికి ఎంతవరకు శిక్ష కల్పించింది? ఏం చేసింది? ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. ఆ చనిపోయిన వ్యక్తికి ఆనాడే పోలీసింగ్ వ్యవస్థ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయిందని మీరు ఎందుకు ధ్వజం చేయలే? జగన్ గారు దీనిపై ఢిల్లీలో నడి రోడ్డులో ధర్నా చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ నడి బొడ్డున ధర్నా చేశారు. అప్పుడు జగన్ గారిని తిట్టారు మీరు. మీ హయాంలో జగన్ గారి హయాంలో ముక్కలుగా నరికిన ఘటనలు ఎక్కడ జరిగినాయి? థర్డ్ డిగ్రీలు తీసుకున్న ఘటనలు ఎక్కడ జరిగినాయి?
బూడిద కూడా దొరకకుండా చేసినటువంటి ఘటనలు ఎక్కడ జరిగినాయి. ఇంకా మీరు డిబేట్కి తీసుకొచ్చిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, మాజీ జడ్జి అంట. ఆయన అసలు ఇదే లైవ్ డిబేట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నరుకుతాను, చంపేస్తాను, 5 అని చెప్పి మాట్లాడినటువంటి ఆ జడ్జిని తీసుకొచ్చి, ఆ పిచ్చెక్కినటువంటి ఆ జడ్జిని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి ఇదంతా గౌతమ్ సవాంగ్ గారు డీజీపీ అయిన దగ్గర నుంచి వచ్చినాయి. ఈ వ్యవస్థ ఇలాగే తయారైపోయింది, పోలీసింగ్ వ్యవస్థ భ్రష్టు పడిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆడవను స్వామి. ఈయన అంటాడు వెంకటకృష్ణ జగన్ గారి హయాంలో ఇంతమంది ఐపీఎస్ అధికారులు ఇప్పుడు వీఆర్లో ఉన్నారు, సస్పెన్షన్లో ఉన్నారు, 5 అంటా ఉన్నాడు. అసలు ఈ పోలీసింగ్ వ్యవస్థను భ్రష్టు పట్టించి చంద్రబాబు నాయుడు గారు ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తిని వాడుకొని రాజకీయాలకు ఆయన్ని ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకుంది చంద్రబాబు నాయుడు గారు. పెగసస్ అది ఇదని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి కదా. పక్క పార్టీ వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కునేటట్టు వాళ్ళ చేత రాజీనామాలు చేసి ఆ పార్టీ లేకుండా చేయాలని రాజకీయాలు ఏలుపెట్టింది ఇదే ఇంటెలిజెన్స్ చీఫ్ కదా. ఆయన తోట త్రిమూర్తులు గారు స్వయంగా చెప్పారు, నేను కాపు ఉద్యమానికి సపోర్ట్గా నేను వెళ్తా ఉంటే ఏబి వెంకటేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశారు, చిన్నరాజప్ప గారు నాకు ఫోన్ చేశారు, ఏబి వెంకటేశ్వరరావు గారు వెళ్ళొద్దు అన్నారు. ఆయనకే సంబంధం, ఒక రాజకీయ దానికి ఒక పార్టీకి ఆయనకే సంబంధం, ఇంటెలిజెన్స్ చీఫ్ కదా. ఇట్లాంటి ఎన్నో ఘటనలు ఉన్నాయి కదా, ఎన్నో ఘటనలు. నిజానికి ఈ పోలీసింగ్ వ్యవస్థ ఈరోజు రెడ్ బుక్ ఫలితం పూర్తి స్థాయిలో డిజాస్టర్ అయిపోయి పోలీసులు అంటే నమ్మకం లేకుండా పోయి, పోలీసులు అంటే చట్ట వ్యతిరేకమైన పనులే చేస్తారు, వాళ్ళ దగ్గర పోతే న్యాయం జరగదని చెప్పి రెడ్ బుక్ ఫలితం ఇదంతా. ఫ్రెండ్లీ పోలీసు దగ్గర నుంచి ఫియర్ పోలీస్ దాకా వచ్చేసింది. నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ దగ్గర నుంచి ఫియర్ పోలీస్, అక్కడికి వెళ్తే న్యాయం జరగదు, మన మీద అక్రమ కేసులు బనాయిస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆ విధానం వచ్చేసింది. ఎందుకబ్బా విరూపాక్ష గారి ఘటనలో చూసుకోండి, ఒక వాళ్ళ భార్యని ఎవరైనా నడి రోడ్లో తీసుకొచ్చి నైటీ చింపేసి ఎవరైనా ఎంత రాజకీయమైన సొంత కట్టుకున్న భార్య నడి రోడ్లో ఏందండి అది? ఎవరికైనా చెప్పుకున్నా కూడా ఎంత చులకనగా ఉంటుంది, ఎంత చులకనగా ఉంటుంది. ఇంకా ఈ గుంటూరు గల్లా మాధవి గారి నియోజకవర్గంలో వివస్త్రం చేసి ఒక మహిళను దారుణంగా చేస్తే 2 రోజుల తర్వాత వీడియో వైరల్ అయితే అప్పుడు సస్పెండ్ చేశారు సీఐని. ముందు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సీఐని మాత్రం సస్పెండ్ చేయలే. నిజంగా మీ వ్యవస్థ పూర్తి స్థాయి ఇలా కావడానికి ఈ ప్రభుత్వమే బాధ్యత. పోలీసులు ఏం లేదు, పోలీసులకు అంత పూర్తి స్థాయిలో పవర్స్ ఇచ్చింది వీళ్ళు ఆ వ్యవస్థను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించింది వీళ్ళు. ఇక వీళ్ళు వచ్చి మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉంటారు మీడియా కానీ వీళ్ళందరూ. నిజానికి ఈ రెడ్ బుక్ ఫలితం వాళ్ళ మీద దోసేస్తున్నారు. రెడ్ బుక్ మాకు సంబంధం లేదు, పోలీసులతో రేపు మీరే మీ ఇబ్బందులు మీరు పడండి అని చెప్పి డైరెక్ట్ వెంకటకృష్ణ హెచ్చరిస్తున్నాడు. ఏమన్నాడు, గత ప్రభుత్వంలో ఎంతమంది సస్పెండ్ అయ్యారు, రేపు ఈ ప్రభుత్వంలో కూడా మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో సస్పెండ్ అవుతారు, మీ ఇష్టం అన్నట్టు చెప్తున్నాడు. అంటే మీరు వాళ్ళని తోసేది మీరే, కానీ రేపు పొద్దున్న సస్పెన్షన్ అనేది ఇంక వాళ్ళని ఎత్తినే మీ వాళ్ళే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నట్టుగా చేస్తున్నారు. నిజానికి దీనికి వెనక అండదండలు కూడా నారా లోకేష్ గారు రెడ్ బుక్, ఈ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఫెయిల్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అని మీరు కొట్టుకుంటారు. కానీ దాన్ని రూపాపు పూర్తి స్థాయి ఫెయిల్యూర్ నుంచి రూపాపి సక్సెస్ఫుల్గా నడిపించాలని ఆలోచన ఉండదు. సిగ్గుపడాల్సిన అంశం నిజంగా. రెడ్ బుక్ ఫలితం ఇదంతా రెడ్ బుక్ ఫలితం అప్పుడేమో నవ్వారు, రెడ్ బుక్ సూపర్ రెడ్ బుక్ అదిదండి. ఇప్పుడేమో రెడ్ బుక్ ఫలితం చూసి అట్ర ఫ్లాప్ అయ్యేలేక మీరు అందరూ బాధపడిపోతూ ఉన్నారు. ఇంకా పెద్దగా పే చేయబోతున్నారు. ఈ రెడ్ బుక్ తాలూకు ఫలితం ఇంకా పెద్దగా మీరు పే చేయబోతున్నారు భవిష్యత్తులో.